కూడా పెద్ద అప్పట్లో మీకు ఎవరెవరండి తెలుగుదేశంలో? మీకు ఆ రోజు 99 బ్యాచ్ ఎర్రనాయుడు గారు, మీరు. మా బ్యాచ్ చాలా గొప్ప బ్యాచ్ అండి. ఆ రోజున ఏ పార్టీలో ఓకే. ఆ రోజున పార్లమెంట్ సభ్యులు దాసరి నారాయణరావు గారు, మోహన్ బాబు గారు, లేకపోతే రామానాయుడు గారు, కరణం బలరాం గారు, కేఈ కృష్ణమూర్తి గారు, ముద్రగడ పద్మనాభం గారు, మళ్ళీ ఇంకా జయప్రద గారు, సి నారాయణ రెడ్డి గారు ఉన్నారు. సో చాలా వాళ్ళు నేనే పిల్లలు, నన్ను అందరూ అబ్బాయి అబ్బాయి అనేవాళ్ళు. ఆ రోజు ఎవరు పేరు పెట్టి పిలిచేవాళ్ళు కాదు, అబ్బాయి అబ్బాయి చిన్నవాళ్ళు. కేఈ కృష్ణమూర్తి గారు, మళ్ళీ కళ్ళ వెంకటరావు గారు, వీళ్ళందరూ కూడా ఉండేవారు. పార్లమెంట్ లో మామూలుగా సౌండ్ అంతా మీదే ఉండేదేమో. సౌండ్ అంటే ఫ్లైట్ లో వెళ్తా వస్తూ ఉంటాం కదా, మొత్తం వీళ్ళు సినిమా, మోహన్ బాబు గారు, లేకపోతే దాసరి నారాయణరావు గారు, అంత సినిమా వాళ్ళు అంటే ఒక క్రేజ్ ఉంటుంది. అవును, అది చాలా సరదాగా ఉండేది. అవును, అందరూ మామూలుగా అందరూ ఒక్కొక్క రంగాల్లో అందరూ ఎవరికి వాళ్ళే. అందరూ నిష్ణాతులు. సి నారాయణ రెడ్డి గారు, బోల్డ్ వెంకయ్యనాయుడు గారు ఉన్నారనుకుంటా కదా. వెంకయ్యనాయుడు గారు కూడా ఉన్నారు. వెంకయ్యనాయుడు గారు లేకపోతే వెంకయ్యనాయుడు గారు ఉన్నారు. జాతీయ నాయకులు అయితే లేని వాళ్ళు లేరు. ఇప్పుడు ఆ రోజున ప్రాంతీయ పార్టీలు ప్రధాన ములాయం సింగ్ గారు ఒక పెద్ద పార్టీ నాయకుడు కదా. కానీ మీరు నేర్చుకున్నారా రామ్మోహన్ గారు? అంటే ఆ పార్లమెంట్లో అంతమంది ఉద్దండులు, మహానుభావులు ఈ దేశాన్ని అనేక అభివృద్ధి పదాల్లో తీసుకెళ్లారు కదా. ఆ సమయంలో మీకు అంటూ ప్రత్యేకంగా ఏమి నేర్చుకోగలిగారు? పార్లమెంట్లో ఒక డిసిప్లిన్ నేర్చుకోగలిగామండి. ఓకే. ఇప్పుడు రాజకీయంగా వాళ్ళ పార్టీ అభిప్రాయాల్ని చెబుతారే తప్ప వ్యక్తిగత దోషం నేను చూడలేదండి. అసలు సస్పెన్షనే చూడలేదండి. సస్పెన్షన్ లేదు అసలు 5 ఏళ్లలో నేను సస్పెన్షన్ అంటే నేను చూడలేదు. ఈ మధ్యకాలం వింటున్నాం కానీ పార్లమెంట్ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ప్రతిపక్షం సభ జరగనీయకుండా ఆపుతున్నప్పుడు తర్వాత ఒకరోజు 2 రోజులకు స్పీకర్ గారు లేకపోతే ప్రైమ్ మినిస్టర్ గారు వాళ్ళ రూమ్లోకి పిలుచుకుని అందరి చేత చర్చించుకుని దాన్ని సమస్యను పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళు తప్ప మీరు అల్లరి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, మా పట్టు మీద మేము ఉంటామని పాలకపక్షం ఉండేది కాదు, మేము అల్లరి చేయటమే మా జయంగా అనే ప్రతిపక్షం కూడా ఉండేది కాదు. అందువలన అది ఒక వ్యక్తిగత దోషం 0 అండి. పార్టీని బీజేపీ పార్టీస్లో దాన్ని కాంగ్రెస్ కానీ ఎన్డీఏ కానీ యూపీఏ కానీ, అప్పుడు ఎన్డీఏ యూపీఏ 2 కూటములుగా బలంగా ఉండేవి కదా.